హలో హాయ్ అండి, వెల్కమ్ టు భావికాస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732 అండి. నేనైతే పెసరపప్పు చేసి చూపిస్తున్నానండి. అంటే తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకు. కొంతమంది పెసరపప్పు ఎక్కువ పప్పు చేసేది అంత చెయ్యరండి ఎప్పుడు. చాలామంది పెసలతో పప్పు చేసేది తక్కువ అని నాకు తెలిసి అందుకని చెప్తున్నానండి. ఎండల కాలం సమ్మర్ స్పెషల్గా చేసి బాగుంటుందండి. పెసరపప్పు చేసుకోండి, బాగా ఒంటికి సలువ చేసేది కదా. చూడండి ఇంగ్రీడియంట్స్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను నేను. పెసరపప్పు ఇది చూడండి ఉడికిండేది చూపిస్తున్నా. ఫస్ట్ ఒక చిన్న గ్లాసు కడిగేసుకొని, పెసరపప్పు ఒక చిన్న గ్లాసు కడిగేసుకొని, కొంచెం పచ్చిమిరపకాయ మనకి ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయ, గ్రీన్ చిల్లీ వేసి ఉడకబెట్టేసేయండి. మూంగ్ దాల్, గ్రీన్ చిల్లీ వేసి ఫస్ట్ కుక్ చేసిండానండి ఒక 2 మినిట్స్. ఎందుకంటే ఇవన్నీ వేయకుండా ఫస్ట్ నేను కుక్కర్లో పెట్టుకోలేదండి, పాత్రలో పెట్టుకున్నాను. పాత్రలో తొందరగా ఉడికిపోతుంది కదండి పెసలు. మూంగ్ దాల్ ఎక్కువ టైం తీసుకోదు కదా, అందుకని చెప్పి పెసరపప్పు నేను ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇవి కొంచెం మామిడికాయ, 2 టమోటాలు, ఒక ఆపు ఉప్పు, మామిడికాయ, ఒక ఎర్రగడ్డ, ఇది కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఉప్పు వేసిండాను చూడండి. కొత్తిమీర బాగా నాటి కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసిండాను చూడండి. ఇంకా తగినన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని తగినన్ని వాటర్ వేసి ఇవన్నీ ఉడకనిచ్చేయండి. ఫస్టే వేసినామంటే బ్యాళ్ళు చాంచేపు ఉడకవండి. పెసర బ్యాళ్ళు కొంచెం బ్యాళ్ళు ఉడుకుబట్టినాక నేను చూపించినా కదా నలిపి అట్లా చూసుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి నేను అంతా ఉడికిండదండి, ఎనిపేసుకొని రుద్దేసుకొని ఇంకా పోపు పెట్టుకుంటున్నానండి. చూడండి గ్రీన్ ఇది వెల్లుల్లిపాయి, ఆనియను, చిల్లీ, డ్రై చిల్లీ అంతా వేసిండాను చూడండి. కొంచెం కస్తూరి మెంతి, నేను కరివేపాకు వేసుకున్నానండి పోపుకు. ఆవాలు జీలకర్ర అంతా పోపుకు బాగా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది పోపు బాగా వేసుకుంటే గిన. తర్వాత ఎప్పుడైనా కూడా బాగా మంచిగా వేయండి, తర్వాత బాగా వస్తుంది. బాగా ఎండుమిరపకాయ ఇంగ వేసుకుంటున్నాను చూడండి. ఒక చిన్న రెండు చిటికెలు ఇంగ వేసిండాను పోపులో. బాగా మంచి టేస్ట్ వచ్చిందండి. చూడండి రుద్ది పెట్టుకునే పప్పు, ఈ పోపు ఈ తర్వాత అంతా దాంట్లో వేసేద్దామండి. మంచి టేస్ట్ ఉంటుందండి. కొంచెంసేపు ఉండి తినండి, బాగుంటుంది చేసి పెట్టుకునేసి. పెసరపప్పు బాగుంటుందండి. చాలామంది టేస్ట్ ఉండదని చేసుకోరు. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.